హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరులో పొద్దున్నే చేసుకునే పని రొటీన్ బ్లాగ్ అండి. ఈరోజు తెల్లవాళ్ళు వేసేపాటికి 6 అయింది, 5:30 6 వస్తుందండి. ఇప్పుడు ఏమేమి పనులు చేస్తాను చూపిస్తాను మీకు. ముందైతే బెడ్షీట్ దులిపేద్దాం, తర్వాత బయట పనులు చేసుకుందామండి. బెడ్షీట్ దులపడం అయిపోయింది, ఇక బయట పనులు చేసుకుందాం. ఇప్పుడు వాకిళ్ళు ఊడిసి నీళ్ళు చల్లి ముగ్గేయాలండి. ముందైతే వాకిళ్ళు ఊడుతాం. ఇదిగోండి, వాకిలు ఊడడం కంప్లీట్ అయిపోయింది. ఈ గడ్డి చూసారా, చాలా మొలిచింది. ఆ ప్లేస్ మాది కాదు, వేరే వాళ్ళది. అక్కడ దాకా మాదండి. చూసారా ఎంత బాగా మొలిచిపోయింది. పల్లెటూరు అంటే అంతే కదా, గెడ్లు పిచ్చి చెట్లు చాలా మొలుస్తాయి, కానీ చూడడానికి చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే నీళ్లు చల్లేసుకున్నాం.
పడుతున్నాను. నీళ్ళు పట్టడం పూర్తవగానే ఇంకా ఇప్పుడైతే బట్టలు నానబెట్టాలండి. ఇగో రాత్రి ఉతికాను, మళ్ళీ వచ్చినాయి బట్టలు. పొద్దున్నే బట్టలు నానబెట్టాలి, తర్వాత అంట్లు సర్దాలి. ఇదిగోండి బట్టలు నానబెట్టేశాను. ఇప్పుడైతే సామాన్లు సర్దుతున్నానండి. అంట్లు బట్టలు చాలా మట్టికి రాత్రిపూట అయిపోతాయి. మళ్ళీ బట్టలు కొన్ని వస్తే కనుక పొద్దున పూట ఉతకాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు బట్టలు నానబెట్టాను. ఇప్పుడైతే సామాన్లు సర్దుతాను. ఇలా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అక్కలాగా ఒక ఇంట్లో మీ చెల్లిలాగా సభ్యులాగా నన్ను కూడా ఆదరించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎంతో నాకు చాలా అవసరం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊళ్ళో మీ పనులు ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పల్లెటూరులో అయితే కొంతమంది గేదెలకు వెళ్ళేవాళ్ళు, గేదెలు ఉన్నవాళ్ళు పొలానికి వెళ్ళేవాళ్ళు అందరూ 4:30కే లెగుస్తారండి. ఇక ఇళ్ళల్లో ఇంట్లో ఉండేవాళ్ళు, జాబ్కి వెళ్ళేవాళ్ళు 6:05:30కి లెగుస్తారు. అంతకుమించి ఇంక పల్లెటూరులో ఎవరు పడుకోరండి. మా పల్లెటూరులో చాలా బాగుంటుంది కదా. అత్త కోడళ్ళు ఉంటే ఇద్దరు కలిసి చేసుకుంటారు, తొందరగా అయిపోయింది. నాకైతే మా అత్తయ్య లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కాబట్టి అందుకని 5కి 5:30కి అలా లేస్తానండి పొద్దున్నే. మా అత్తయ్య మా మామయ్య చనిపోయారండి. మా అత్తయ్య చనిపోయిన తర్వాత మా పెళ్ళయింది. అత్తయ్య మా మామయ్య చనిపోయిన తర్వాత పెళ్ళయింది. మా మావయ్య చనిపోయి సంవత్సరం అయింది. ఇదిగోండి అంట్లు సర్దడం పూర్తయిపోయింది. ఇప్పుడు ముగ్గు వేద్దాం. ఇదిగోండి ముగ్గు వేయడం పూర్తి అయిపోయింది. ఇక్కడ కూడా చూపిస్తాను. ఇదిగోండి ముగ్గు అయితే పూర్తి అయిపోయింది వేయడం. ఇంకా కసువు ఉడవాలి ఇల్లు.
సరేనండి, ఇల్లు ఊడవడం అయిపోయింది. ఇదిగో చూడండి, ఊడవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు ఉతకాలి. మా వారు డ్యూటీకి వెళ్ళారు కదా, నాకు ఒక్కదానికి టిఫిన్ చేసుకొని తినాలండి. వంట పని ఏం లేదు ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం. బాయ్ అండి.